శాతవాహనులు కంటే పూర్వం. పూర్వం అంటే వాళ్ళు కాళేశ్వరం నుంచి డౌన్ అంటే భద్రాచలం నుంచి కిందుకున్న వాళ్ళ పైకున్న వాళ్ళ? కిందికున్న వాళ్ళు, పైకి ఉన్న వాళ్ళు కాదు కదా. కాళేశ్వరం పైకి వస్తే మహారాష్ట్ర వెళ్ళిపోతారు. అంటే ఇటు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ తెలంగాణ ప్రాంతం ఇటువైపే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు కోటిలింగాలను గమనిస్తే కోటిలింగాలను ఆనుకొని ప్రవహించేటువంటి పెద్ద ప్రవాహం అది గోదావరి ఉపనది. కొంతమంది పెద్ద వాగు అంటారు, గోదావరి నదే అది అసలు యాక్చువల్గా. అది ఒక ఇట్లా మూల మలుపు తిరుగుతుంది అంట. ఆ మూల మలుపుని అంటే ఉత్తరవాహిని అంటాం. అక్కడ వీళ్ళు శాతవాహనులు మనకు అక్కడ తవ్వకాల్లో దొరుకుతున్నటువంటివి అంటే పెద్దపల్లికి సంబంధించినటువంటి ఠాకూర్ రాజారాం సింగ్ గొప్ప పరిశోధకుడు. తెలంగాణలో ఉన్న చరిత్రకాలు ఆయనే పెద్దవాడు అసలు వాస్తవానికి. ఆయన పేరు ఎక్కడ రాదు, అంత ప్రాచుర్యం. మీరు ఇవ్వాలంటే నేను వింటున్నాను నా పేరు లేదు, ఆయన మీద నేను మోనోగ్రాఫ్ కూడా రాసినాను. చాలా గ్రేట్. గోదావరిలో మొత్తం పరిశోధించి ఇక్కడ మానవ వికాసం సంబంధించి చరిత్ర పూర్వయుగాలకు సంబంధించిన పరిశోధన ఆయన చాలా గొప్పగా చేశాడు. ఆయన ఈ కోటిలింగాల తవ్వకాలుగా అక్కడ ముందుగాలని వీళ్ళు ఈయన వివి కృష్ణశాస్త్రిని డైరెక్టర్ ఉండేవాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఆయన వీళ్ళిద్దరూ కలిసి పెద్ద బంకూరులో తవ్వకాల నుంచి పరిచయమై అక్కడి నుంచి ఆయన ఈ రంగంలోకి వచ్చినాడు. ఆయన అక్కడ ఏంటంటే బౌద్ధ స్తూపాల ఆనవాళ్ళను కోటిలింగాలో మహాస్తూపానికి ఒక 56 రాతి పలకలు, వాటి మీద రాతలు, వాటినన్నింటిని కూడా ఇప్పుడు కరీంనగర్ మ్యూజియంలో ఉన్నాయి. ఈనాటికి ఇంకా డీకోడ్ కాలేదు. కానీ ఠాకూర్ రాజారాం సింగ్ తన స్కూల్ మేట్ కొడుకు మల్లావజల నారాయణ శర్మ అని ఉన్నాడు ఇప్పుడు, ఆయన పెద్దపల్లి ఆయన చేత డీకోడ్ చేయించి రాయిస్తే ఆయన ఏమన్నాడంటే ఇది బౌద్ధ బోధనకు సంబంధించిన అంశము అని ఆయన దాని వివరాలు రాసిండు. మన మౌర్య పూర్వ లిపి అంటాం, అంటే మౌర్యుల కంటే పూర్వం ఉన్న ఈ బ్రాహ్మీ లిపి చాలా పాతది. ఆ లిపి ఇక్కడ ఉంది, అది ఇక్కడ కొనసాగింది. ఎన్నో బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. అంటే ఇంకొక మాట ఏంటంటే కోటిలింగాలను కొంతమంది కోట ఉంది కాబట్టి కోటలింగాల అని, కోటిలింగాలు అనే పేరు మామూలుగా సిద్దిపేటలో కూడా ఒక కోటిలింగాలు అనే ప్రదేశం ఉంది, అక్కడ గుడి ఉంది శివాలయం, దాన్ని కోటిలింగాలు అంటారు. కొలనపాకలు కూడా 1000 లింగాలు చెక్కిన ఒక లింగం ఉంటుంది, దాన్ని కూడా కోటిలింగాలు అంటారు. సరే, కోటి అనేది అంకెల ప్రకారం కోటి కాదు, కోటి అంటే పెద్ద సమూహం అని అర్థం వస్తుంది. ఇక్కడ పెద్దగా లింగాలు ఉండేవా అంటే అసలు లింగాలు ఉండే చరిత్ర కాదు, బౌద్ధ స్తూపాలు ఉండేవి, ఉద్దేశిక స్తూపాలండి. శ్రీలంకలో కూడా అనురాధపురంలో కూడా అన్నీ వరుసగా ఉంటాయి అన్నట్టు బౌద్ధ స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు అంటాం, చాలా చిన్నవి ఉంటాయి. ఇక్కడ కూడా అట్లా ఉండి ఉంటాయి అనేది ఆయన చెప్పింది. అది అట్లా ఈ కోటిలింగాల అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని శాతవాహన పూర్వరాజులు పరిపాలించారు, శాతవాహనులు పరిపాలించారు. ఇది క్రీస్తు పూర్వం 230 ఆ ప్రాంతం కంటే ముందు నుంచే. ఓకే. బుద్ధుని కాలము ఇంచుమించు బుద్ధుని అంతకాలం. మనకు బుద్ధుని బౌద్ధ జాతక కథల్లో ఒక కథలో బోధిసత్వుడు ఈ ఆ ప్రాంతం నుంచి అంటే గోదావరి దాటి కోటిలింగాలకు వచ్చినట్టుగా ఉంది, కోటిలింగాల ప్రాంతానికి వచ్చినట్టుగా ఉంది. అందువల్ల బుద్ధుడి కాలం నుంచే ఇదంతా వాళ్ళకి తెలుసని. ఇంకోటి అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదట బౌద్ధాన్ని తెలంగాణకు తెలంగాణకు బుద్ధుడున్న కాలంలో తెలంగాణకు బౌద్ధం వచ్చింది. బాబరి అనేవాడు ఉన్నాడు కదా, ఆయన శిష్యులు బుద్ధుని దగ్గర వెళ్ళి కలిసి తిరిగి వచ్చేటప్పుడు బౌద్ధ మతాన్ని తన గురువు చెప్తే గురువు బౌద్ధాన్ని స్వీకరించి ఆయన అక్కడ స్తూపాల నిర్మాణం జరిగింది. అది బావనూరు కుర్రు అంట. అక్కడ వెళ్ళి నేను చూసినాను. అక్కడ పెద్ద మహాస్తూపం, ఒక 3 చిన్న స్తూపాలు కూడా ఉన్నాయి. ఈ చరిత్ర క్రమంలో మనకు అంతటా కూడా ఈ అందకరట్ట అది ఆంధ్రుల రాష్ట్రము అని చెప్పినా అట్లనే మనకు వెంటనే తెలుగు అనే మాట కూడా ఉంది. ఇప్పుడు మహాభారతంలో ఆంధ్రులనే ప్రస్తావన ఉంటుంది, రెండవది తెలివానులు అనే ప్రస్తావన ఉంటుంది. అట్లనే గోదావరికి తెలివాహ అనే పేరుంది. త్రిలింగము వాటి నుంచి వచ్చిన మాటే. త్రిలింగం నుంచి తెలంగాణ. త్రిలింగం తప్పు. ఎట్లా? త్రిలింగం అనేది ఏంటి అన్న, శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం, ఈ 3 కూడా మధ్యయుగాలలో ఏర్పడ్డటువంటివే ఈ దేవాలయాలు.
అంటే దేవుడనే భావన లింగాల రూపాలు అవి ఎప్పుడున్నాయనేది వేరు. కానీ అక్కడ ఆలయాలు ఏర్పడ్డ కాలాన్ని మనం పరిశీలించినప్పుడు 7వ శతాబ్దంలో అట్లా శ్రీశైలంలో ఏర్పడితే, 8వ శతాబ్దంలో భీమేశ్వరంలో ఏర్పడితే, 11, 12 కాలంలో కాళేశ్వరంలో ఏర్పడ్డాయి. మరి తెలుగు ఎప్పుడో ఉంటే ఈ మధ్యలో వచ్చిన త్రిలింగం అనే పేరు మీద దేశం ఎందుకు ఉంటుంది? తప్పు కదా. అంతదాకా ఎందుకు? ఇప్పుడు మనకు మ్యాన్మార్లో తలైంగులు అని ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాసనం కూడా 498 నాటి శాసనం కూడా దొరికింది. ఆ శాసనంలో పేరు తెలంగాణ పేరు రాసింది. అక్కడ ఉండేటువంటి ప్రజలు పాడుకునే ఒక జోలపాట ఉంటుంది. ఆ జోలపాటలో వాళ్ళంట మన రాజుగారి అదృష్టం బాలేక మనమంతా రాజుతో పాటు తరలి ఈ సువర్ణభూమికి వచ్చినాం, మనది తెలంగాణరా అని పాడుకుంటాం. ఎక్కడ? బంగ్లాదేశ్, మియన్మార్లో. ఓకే, మియన్మార్లో ఇప్పటికి కూడా పాడుకుంటున్నారు. తెలుగు పాట, తెలుగు పాటే. ఓకే, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు అక్కడ. తెలంగాణ వాళ్ళు వాడే పాటల్లో మేము తెలంగాణ నుంచి వచ్చినా చెప్పుకుంటారు. అది ఎప్పుడు 5వ శతాబ్దం. ఓకే, ఇంకా అది అక్కడి ఇది కథ అయితే, మనకు తెలంగాణలోనే కీసరగుట్టలో దొరికిన ఒక శాసనం ఉంది. దాని పేరు తొలుచువాండ్రు. తొలిచేవాళ్ళు. ఓకే, తొలుస్తారు కదా, కట్టె తొలిసినా, రాయి తొలిసినా తొలిచేవాళ్ళు. వాళ్ళు శిల్పులో లేదా ఏ కర్మకారులు ఎవరైనా కూడా పని చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఒక లేబుల్ శాసనం ఉంది కీసరగుట్టలో. ఇది 5వ శతాబ్దందే. ఇది కూడా శాసనంలో తొలిచువాండ్రు అని ఉందన్న. ఓకే, 5 అక్షరాలే. అంటే ఏమిటో అర్థం మరి. తొలిచేవాళ్ళు అంటే వాళ్ళు పరిపాలకుల ప్రజలు కాదు. అక్కడ ఇప్పుడు మనకు విష్ణుకుండిల కాలంలో విష్ణుకుండిల రాజు గోవిందవర్మ కొడుకు 2వ మాధవవర్మ అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుంటే, అది 2వ రాజధాని వాళ్ళ కీసర. అక్కడ ఈ గుళ్ళు, గోపురాలు, కోటలు నిర్మాణం జరిగినప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పనులు చేయడానికి వచ్చిన తొలిచేవాళ్ళు వాళ్ళు అక్కడ ఒక అడ్డకు పేరు రాసుకున్నారు. చాలా పెద్ద అక్షరాలు, ఇంత పెద్ద గోడ ఉంటుంది అన్న, పెద్ద గోడ, పెద్ద అక్షరాలు. తెలుగులోకి అంటే బ్రాహ్మీ లిపి తెలుగు లిపిగా మారుతున్న పరిణామం అక్కడ కనబడుతుంది. మాట మాత్రం తొలుచువాన్లు అచ్చమైన తెలంగాణ పదం. వాండ్రు అనేది ఎక్కడ వాడరు, మనమే వాడతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంత తీర ప్రాంతం వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు అని మనం వచ్చిండ్రు పోయిండ్రు అంటాము. ఈ వాండ్రు అనే దానికి కూడా అది వ్యాకరణం సిద్ధమైనటువంటిది, అది చాలా గొప్ప మాట అది అని చెప్పి దాన్ని పరబ్రహ్మ శాస్త్రి గారే రాసింది. ఆయన కూడా వాండ్రు అనేది ఇట్లా ఉంటుంది. అది కూడా మనం ఇక్కడ దీని తర్వాత మనకు రాయలసీమ ప్రాంతంలో దొరికిన కలమెల్ల శాసనం ఉంది. అది ఒక రాజుగారి శాసనం, రాజుగారు ఇచ్చిన శాసనం, అది దాన శాసనం. దాంట్లో కూడా ఈ పదాలు వస్తాయి వాండ్రు అటువంటి. అంటే ఇది అక్కడ దాకా ఉంది, అప్పటిదాకా తెలుగులో పరిణామంలో ఉంది.